ఎంపీటీసీలు ఆమంచెల్ల శ్రీరాణి హనుమానయ్య గారు, దేవరపాలెం గొల్ల ఉదయభాస్కర్ గారు, దొంతాలి చండి అరుణమ్మ గారు, కావుపల్లి గోడిద విజయ్ కుమార్ గారు, గురుముడి తాడిపట్టి ఝాన్సీ లక్ష్మి గారు, వెల్లంటి గురుమూట్ల దేవసనమ్మ గారు, పెనుమర్తి పల్లంరెడ్డి రవీంద్రరెడ్డి గారు, కొట్టేపాలెం నిల్ల నారాయణ గారు, సౌత్ మబ్బూరు చెంచమ్మ రాబూర్ చెంచమ్మ గారు. దయచేసి అందరూ వేదిక మీద కోరుతున్నాం. అలాగే సొసైటీ అధ్యక్షులు గుడ్లపాలెం సొసైటీ అధ్యక్షులు పమ్మజల ప్రదీప్ గారు, చింతారెడ్డిపాలెం సొసైటీ అధ్యక్షులు చింతా ప్రభాకర్ రెడ్డి గారు, కరివేలపాలెం సొసైటీ అధ్యక్షులు చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, పెచ్చరుకు సొసైటీ వల్లూరు అజయ్ కుమార్ రెడ్డి గారు, కొడూరుపాడు సొసైటీ అధ్యక్షులు గంగి జయరాం రెడ్డి గారు, మాధవ సొసైటీ అధ్యక్షులు బైనమైన సుధాకర్ గారు, వీళ్ళందరూ వేదిక మీద కావాల్సిన కోరుతున్నాం. నెల్లూరు నియోజకవర్గ నీటి సంఘం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, గుడ్లపాలెం ఏలూరు శివనారాయణ గారు, శివనారాయణ గారు, చెవిరెడ్డి అశోక్ కుమార్ రెడ్డి గారు, జాగా పద్దెనిమిది గారు, పులి హరికృష్ణ గారు, పానక హరిప్రసాద్ రెడ్డి గారు, కుండ మురళీ కుమార్ రెడ్డి గారు, తాళ్ళూరు రామయ్య గారు, అట్ట నర్సయ్య గారు, తుళ్ళూరు రామయ్య గారు, అట్ట నర్సయ్య గారు, నెట్టెం చిరంజీవిరావు గారు, పల్నాటి మస్తానయ్య గారు, అల్లం పెంచనయ్య గారు, ఉప్పులూరి మహేష్ గారు, వీళ్ళందరూ వేదిక మీద కొట్టున్నాం. దయచేసి అందరు పేర్లు పిలుచున్నాం. దయచేసి అందరూ వేదిక మీద కొట్టున్నాం. చెన్నారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారిని వేదిక మీద కొట్టున్నాం. బి శంకరయ్య గారు, బి రమణయ్య గారు, డిఆర్ డాక్టర్ రవి గారు, ఎం సాయిరామ్ గారు, అజీజ్ గారు, ఆకుల రవి గారు, కె జీనా గారు, కొండలరావు గారు. దయచేసి వీళ్ళందరూ వేదిక మీద కొట్టుకున్నాం. ఈనాటి నెల్లూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అభినందన సభకు వచ్చేసిన మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఇప్పటికీ అందరినీ కూడా వేదిక మీద ఆహ్వానించినాం. క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీ, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, మిగతా ముఖ్య నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున వేదిక మీద ఆహ్వానించినాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వేదిక మీద రావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా ఇలాంటి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఒక్కరు పిలుస్తాం. దయచేసి అందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మనుగోలు సీతారెడ్డి ఏఎంసీ చైర్మన్, రాపూరు చంద్రశేఖర్ వైస్ చైర్మన్, భీమతోటి సుధాకర్ మెంబర్. వేదిక మీద ఒకరు మీ సీట్లు మీ పక్కన అడ్డాలి కూర్చోండి. అడ్డాయమ్మా మీ దిగేటి పక్కన ప్లీజ్. మీరే ఆయన పక్కకోండి. అదేవిధంగా కాకుపల్లి శైలజ, శ్రీకొలను సురేఖ, అదేవిధంగా నెల్లూరు శైలజ గారు, అదేవిధంగా కామ నిమ్మలమ్మ గారు, కన్నా నిమ్మలమ్మ గారు, షేక్ రసూల్ బి గారు, కుంచినపల్లి సుకుమార్ గారు, ఈగి సురేష్ గారు, కుప్ప ప్రసన్న గారు, ముక్కం సాయి లక్ష్మణ్ గారు, అదేవిధంగా కాసరి లక్ష్మి గారు, తుళ్ళూరు బాబు గారు, గునుకుల విజయలక్ష్మి గారు, అదేవిధంగా పిఎస్సి కర్నూలుపాడు చైర్మన్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ నెల్లూరు గారు, అదేవిధంగా నెల్లూరు నగర మేయర్ శ్రవంతి గారు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ట్రేడ్ మార్కెటింగ్ ఆఫీసర్, వీరందరినీ కూడా వేదిక మీద ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాం. నా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి గారు, అదేవిధంగా జనసేన నాయకులు మల్లికార్జున యాదవ్ గారు, జమీర్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, మిగతా ఎవరున్నా కూడా దయచేసి అందరూ కూడా అటు జనసేన బీజేపీ నాయకులు వేదిక మీద రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మరికొద్ది నిమిషాల్లో గౌరవ మంత్రి నారాయణ గారు ఇచ్చేస్తున్నారు, జిల్లా అధ్యక్షులు అజిత్ గారు ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారిని మాట్లాడాలని కోరుతున్నాం. చాలా సంతోషం. నెల్లూరు
మార్కెట్ కమిటీ చైర్మన్గా మిత్రుడు మనుబోలు శ్రీధర్ గారు, ఉపాధ్యక్షులుగా రాపూరు శేఖర్ గారు, ఇతర కమిటీ సభ్యులు, అటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీల సభ్యులని, ఈ మార్కెట్ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి అందరికీ అభినందన సభ. నిన్న మంచి రోజు కాబట్టి నిన్న వాళ్ళు అక్కడ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సంతకాలు చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరం కలిసి వారిని అభినందించే కార్యక్రమం. వీరందరూ కూడా మనం చేసేది ఆ యొక్క మార్కెట్ కమిటీ అన్ని రకాల అభివృద్ధి చెందేదానికి అటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జిల్లా మంత్రి పొంగూరు నారాయణ గారు, స్థానిక ఎమ్మెల్యేగా నేను, మా అందరి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా, సభ్యులుగా అందరూ ఒక్క మాట మీద ఉండి మార్కెట్ కమిటీ గౌరవం పెంచే విధంగా మీరు పనిచేయాలని చెప్పని కోరుతూ, ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కష్టకాలంలో కష్టం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వారందరికీ కూడా అటు బీజేపీ, జనసేన వారందరికీ కూడా రాబోయే రోజుల్లో ఎక్కడ అవకాశం దొరికినా కష్టం చేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తని భుజం తట్టి ప్రోత్సహిస్తానని మాట ఇస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీధర్ గారికి, మరియు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, స్టేజ్ మీద మాట్లాడారు గౌరవనీయులందరికీ నమస్కారాలు. పెద్దలు మంత్రివర్యులు కొమ్మూరు నారాయణ గారికి, అబ్దుల్ అజీజ్ గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలు, ప్రజలు అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, నగర డిప్యూటీ మేయర్ రూపకౌర్ యాదవ్ గారు అందరూ కూడా కరతాళ ధ్వనులతో పెద్ద పెట్టున స్వాగతం పలకాలని చెప్పని కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీ గారు, జనసేన నూరు మల్లికార్జున యాదవ్ గారైనా ఎవరైనా నాయకులు వచ్చారా? ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నగర డిప్యూటీ మేయర్ రూపకౌర్ యాదవ్ మాట్లాడారు. సభకు నమస్కారం. ఈనాడు నెల్లూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మిత్రుడు, సోదరుడు శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇతర కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీరి ఆధ్వర్యంలో గతంలో కంటే మిన్నగా నెల్లూరు మార్కెట్ కమిటీ అభివృద్ధి చెందుతుంది. అన్ని రకాల రైతులకు కావాల్సినటువంటి యోగక్షేమాలన్నీ కమిటీ ద్వారా బ్రహ్మాండంగా జరుగుతాయని ఆశిస్తూ ఒక మంచి కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్
అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, అలాగనే మన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారికి, వేదిక పైన ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, జనసేన నాయకులందరికీ, బీజేపీ నాయకులందరికీ, మరి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తుంది. మరి ముందుగా ఈరోజు ఏఎంసీ చైర్మన్ గా మనుబోలు శ్రీధర్ రెడ్డి గారికి, వారి యొక్క మెంబర్ సభ్యులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఈ మధ్యలో దాదాపు 6 నెలల నుంచి ఈ ఏఎంసీ చైర్మన్ రిజర్వేషన్స్ గురించి అన్ని చాలా సతమత పడుతూ ఫైనల్ గా ఈ యొక్క ఒక కొలిక్కి వచ్చాయి. ఏది కానీ ఒక పదవి అనేది బాధ్యత, అలంకరణ కాదు. ఈరోజు ఏఎంసీ వచ్చి మార్కెటింగ్ కమిటీస్ ఇటు రైతులకి అలాగే వ్యాపారస్తులకి ఒక వారధిలాగా ఉంటూ అక్కడ వచ్చే ఇన్కమ్ ని జనరేట్ చేస్తూ ఆ మార్కెట్ డెవలప్మెంట్ చేయడం, ప్రజలకు అనుకూలంగా ఆ రిక్వైర్మెంట్స్ చేయడం. మరి ఈ యొక్క ఏఎంసీ 1971లో ఫామ్ అయింది. ఒక చరిత్ర ఉంది ఏఎంసీ. అటువంటి ఏఎంసీకి అధ్యక్షత వహించడం, అలాగే సభ్యులందరూ కానీ కలిసికట్టుగా పార్టీకి ఒక మంచి పేరు తేవాలి. అదేవిధంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం, కష్టపడి పార్టీకి పనిచేసినప్పుడు తప్పకుండా మీ అందరికి కానీ గుర్తింపు ఉంటుంది. అయితే ఒక్కసారిగా అందరికీ అన్ని ఇవ్వలేదు. తప్పకుండా ఎవరైతే పార్టీకి కష్టపడారో వాళ్ళందరికీ కానీ గుర్తింపు ఉంటుంది. మీ ఎమ్మెల్యే కానీ ఎప్పుడు కానీ కార్యకర్తలు అంటే ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా మాకు ఆ పదవి ఇవ్వండి, ఈ పదవి ఇవ్వండి అంటారు. ఇంకా జిల్లా పదవులు అవలే, జిల్లా అధ్యక్షుడిని మళ్ళా ఇంకా ఎన్నుకోలే. అప్పుడే నాకు రూరల్ కి ఆ అధ్యక్షుడు ఇస్తారా, నాకు ఇది ఇస్తారా అని అప్పుడే స్టార్ట్ చేశాడు. సో ఒక మంచి కార్యకర్తల గురించి ఆలోచించే వ్యక్తి ఉండడం కానీ మీ అందరికీ అదృష్టం అని తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి నన్నుగానే ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉంది. మరోసారి ఈ కమిటీ మెంబర్స్ సభ్యులందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చాలా సంతోషం కలిగారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి ఒక చిన్న అభ్యర్థన. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తర్వాత, యువ నాయకుడు నారా లోకేష్ గారి తర్వాత, పవన్ కళ్యాణ్ గారి తర్వాత నెల్లూరు జిల్లా వాణి వినిపించాలంటే మాకు నారాయణ గారే అందుకు ఒక రహదారి. కాబట్టి నారాయణ గారు, మీకు అన్ని తెలుసు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మీరు, మరో మంత్రివర్యులు ఆనవ రామారావు రెడ్డి గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలందరూ అబ్దుల్ అజీజ్ గారు అందరూ కూర్చున్నప్పుడు ఈ యొక్క జిల్లా స్థాయి పదవుల్లో భాగంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి నెల్లూరు రూరల్ కి మీరు కేటాయించారు. మీరు ఇచ్చినటువంటి అనుమతితో నెల్లూరు రూరల్ లో ఉండే నాయకులందరితో చర్చించి జలదంకి సుధాకర్ గారిని ఎంపీ చేసి పంపించాం. ఎందుకని చెప్తున్నానంటే నేను 3 ఎన్నికల్లో పోటీ చేశాను, 14, 19, 24. 14, 19లో 2 ఎన్నికల్లో కూడా నాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కోసం జలదంకి సుధాకర్ కష్టపడి పనిచేశారు. 3వసారి నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావడంతో నా కోసం పనిచేశారు. తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న నికాసైనటువంటి కార్యకర్త,
మొదటి నుంచి ఎన్టీఆర్ గారికి బాలకృష్ణ గారికి ఏదైతే అభిమాని అది ఇంకా జీవో రాలేదు. దయచేసి నారాయణ గారు బాధ్యత తీసుకొని మీరు చెప్పిన మాట ప్రకారం ఆ యొక్క జీవో వేగవంతంగా తెచ్చి జలదంకి సుధాకర్ గారిని అధ్యక్షుడిగా మిగతా నియోజకవర్గానికి డైరెక్టర్ ఇచ్చారు. ఆ విధంగా కొంతమంది కార్యకర్తలకు అవకాశం వస్తుంది. ఆ జీవో ఇప్పించాలని కోరుతూ నారాయణ సార్ మాట్లాడే ముందు జనసేన నెల్లూరు రూరల్ కోఆర్డినేటర్ పోవజల్ని చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు సాగర్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులు పొంగూరు నారాయణ గారికి, నా ప్రియ సోదరులు కోటమిరెడ్డి శ్రీధరన్న గారికి, వీరేంద్ర గారికి, ఇక్కడ ఏఐసి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి శ్రీధర్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున ఏఐసి డైరెక్టర్లుగా నియమితులైనటువంటి విజయలక్ష్మి గారికి మరియు మార్కెట్ సురేష్ గారికి సపరేట్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కమిటీ ఏదైతే ఉందో వీళ్ళందరితో కలిసి జనసేన పార్టీలో స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర మంత్రివర్యులు నెల్లూరు నగరంలో అభివృద్ధికి మొదలుపేరు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ 14 నెలల కాలంలో అనేక అభివృద్ధి పనులు మేము చేయగలిగామంటే కారణం మాకు వెన్ను దన్నుగా ఉండి ప్రోత్సహించినటువంటి ఏదైతే పని రాక్షసుడు అభివృద్ధి ప్రదాత. ఎందుకు పని రాక్షసుడు అని చెప్తున్నానంటే నారాయణ సార్ గారితో పోటీ పడాలంటే ఆ విషయంలో ఎవరికైనా కష్టం. వారికంటే వయసులో మేము చాలా చిన్నవాళ్ళమైనా కూడా మాకు కూడా కష్టమే. ఆ విధంగా అన్ని రకాల కూడా ఒక్క నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి పనులు నడిపేదానికి నాకు గాని నా తమ్ముడు కోటమిరెడ్డికి గాని నెల్లూరు రూరల్ లో ఉండే మా నాయకులు కార్యకర్తలు అందరికీ అడుగు అడుగున అండగా ఉన్నటువంటి నారాయణ సార్ మాట్లాడారు. సభా వేదికగా గౌరవనీయ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి మరియు వర్క్ బోర్డ్ చైర్మన్ మాజీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అజీజ్ గారికి, గిరిధర్ రెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన ప్రముఖులకు, మీడియా పర్సన్స్ నమస్కారాలు. ఈరోజు ముందుగా ఏదైతే ఏఎంసీ చైర్మన్ గా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న మనుగోలు శ్రీధర్ గారికి మరియు వారి యొక్క కమిటీ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈ యొక్క నెల్లూరులో ఈ కమిటీ 1971లో ప్రారంభమైంది. అనేక మంది చైర్మన్లు యాక్చువల్గా ఈ యొక్క మార్కెట్ కమిటీకి చైర్మన్ గాను డైరెక్టర్ గారు చేశారు. నేను శ్రీధర్ గారు ఇక్కడ చెప్పేది ఏంటంటే వాళ్ళందరూ చేసిన దానికంటే మిన్నగా చేయమని వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మార్కెటింగ్ కమిటీలో అటు వ్యవసాయదారులకి, వ్యాపారస్తులకి సైలెంట్ కుదిరిస్తూ వారి వ్యాపారాలు సక్రమంగా చేసుకునేట్టుగా, వ్యవసాయదారులు కూడా లాభదాయకంగా ఉండేట్టుగా ఈ యొక్క కమిటీ చేయాలని మరొకసారి నేను యాక్చువల్గా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో, ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు మేనిఫెస్టోలో రైతు సోదరులకు 20,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఖజానా ఖాళీ. గత ముఖ్యమంత్రి 10 లక్షల కోట్లు పైగా అప్పు చేసి వెళ్ళారు. ఆ అప్పు తీర్చే బాధ్యత ఎవరంటే మనందరిదే. ఈరోజు
మీ అందరు కట్టే ట్యాక్సులతోనే అప్పు తీరుస్తున్నాం. అప్పు తీర్చమంటే కుదరదు. ఒక ప్రభుత్వం చేసిన అప్పుని ఆ వచ్చే ప్రభుత్వం తీర్చాల్సిందే. ఏ విధంగా అయితే మనం బ్యాంక్ లోన్ తీసుకుంటే బ్యాంక్ లో మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేసుకుంటారో, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తే ఆ అప్పులు తీర్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆటోమేటిక్ గా అకౌంట్ లో ఉన్న డబ్బులు తీసేసుకుంటారు. కాబట్టి ఆ 10 లక్షల కోట్లు దానికి సంబంధించిన అప్పు రెండు తీర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అయితే ముఖ్యమంత్రి గారుకున్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోతున్నారు. ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. అది అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కావచ్చు, నాన్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ కావచ్చు. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి ఒక్క ఇండస్ట్రీ రాలా, ఉండే వెళ్ళిపోయినాయి. అనేక ఇండస్ట్రీలు వెళ్ళిపోయారు, అటు చెన్నై, కర్ణాటక, హైదరాబాద్. అయితే మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో యువనాయకుడు లోకేష్ గారు అనేక దేశాలు తిరుగుతూ ఎంతో మంది పెట్టుబడిదారులను పిలుస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక ఇండస్ట్రీస్ వచ్చేదానికి సిద్ధమైంది. అయితే ఒక ఇండస్ట్రీ పెడితే వెంటనే ఇన్కమ్ రాదు. ఇండస్ట్రీ పెట్టాలంటేనే కొన్ని ఇండస్ట్రీస్ అనేది పడతాయి. కొన్ని 2 సంవత్సరాలు, కొన్ని 3 సంవత్సరాలు, కొన్ని 4 సంవత్సరాలు. ఏదైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఎక్కువ ఇండస్ట్రీస్ కావాలా, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలా, రాష్ట్ర ఆర్థిక స్థితి పెరగాలి, రాష్ట్రాల్లో ప్రజలకు సంక్షేమం చేయాలి, అదేవిధంగా డెవలప్మెంట్ చేయాలి. సంక్షేమం, డెవలప్మెంట్ 2 కళ్ళుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఆ డైరెక్షన్ లో ఈరోజు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మనం నెల్లూరు రూరల్ సిటీ తీసుకుంటే ఈరోజు రెండింటిలో శ్రీధర్ రెడ్డి గారు మాకంటే చాలా ఫాస్ట్ గా పనిచేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆయన 200 కోట్ల పైగా వర్షం వచ్చేసాడు. నేను ఇంకా వెళ్ళాలా. ఈరోజు నాకంటే ఆయన చాలా ఫాస్ట్ గా పనిచేస్తున్నారు. ఆయన నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ మధ్య లోకేష్ గారు కూడా అప్రిషియేట్ చేశారు శ్రీధర్ రెడ్డి గారిని. ఖచ్చితంగా నెల్లూరు కార్పొరేషన్ మున్సిపల్ శాఖ మంత్రిగా కార్పొరేషన్ మొత్తాన్ని 54 డివిజన్ డెవలప్ చేస్తాం. అదేవిధంగా సిటీ రూరల్ ఆల్రెడీ అమృతిలో కూడా రూరల్ దాదాపు 350 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేస్తుంది. ఈ నెలాఖరు టెండర్స్ కూడా వస్తాయి నెక్స్ట్ సెప్టెంబర్ లో. అది కూడా వస్తే అనేక వర్క్స్ దాదాపు 350 కోట్ల పైగా వర్క్స్ టేకప్ జరుగుతాయి. ఈ విధంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ 2014-19లో ఎలాగా చేశామో ఆ విధంగా చేస్తాను మీ అందరూ తెలియజేస్తున్నాను. 2014-19లో దోమల్ని నగరం చేయడానికి, ప్రతి ఒక్కరికి తాగటానికి చక్కటి నీరు ఇవ్వడానికి, సమస్యల నుంచి నీరు తేవడానికి 1100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు. 940 కోట్లు అప్పుడు 54 డివిజన్లు ఖర్చు పెట్టాము. ఒక 160 కోట్లు మిగిలిపోతే గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని ఆపేస్తుంది. ఆ 160 కోట్ల పనిలా ఆ పని చేసేస్తుంటే ఈరోజు 54 డివిజన్లో స్వచ్ఛమైన వాటర్ ఉండేది. అన్ని అండర్గ్రౌండ్ డ్రైన్ అయిపోయింది, ఎక్కడ దోమనే నగలేదు. కానీ మా మీద కోపంతో ఆపేశారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు అడిగాను, ఖజానా డబ్బులు లేనందువల్ల కొంత టైం తీసుకొని మొన్నే శాంక్షన్ చేశారు. 145 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ అమౌంట్ కూడా ఈరోజు కమిషనర్ అకౌంట్కి వచ్చింది. త్వరలో ఆ 2 వర్క్స్ టేకప్ చేస్తారు. డిసెంబర్ కల్లా 54 డివిజన్లో ప్రతి ఇంటికి చక్కటి వాటర్ ఉంటుంది, సమస్యల నుంచి వచ్చే వాటర్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా 54 డివిజన్లో 1 yearలో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈ కమిటీ చైర్మన్ గారికి, తర్వాత వైస్ చైర్మన్ శేఖర్ గారికి మరియు వాళ్ళ కమిటీ వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు చేస్తూ ఈ కమిటీని బాగా నడిపించి అటు వ్యాపారవేత్తలకి, ఇటు అగ్రికల్చర్ పీపుల్కి, వాళ్ళందరికీ
లాభదాయకంగా వాళ్ళ యొక్క వ్యాపారాలు కానీ అగ్రికల్చర్ కానీ చేసే విధంగా మీరు పాలసీ చేసి ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా మనుగోలు శ్రీధర్ రెడ్డి చైర్మన్ గారికి నారాయణ సార్, అజీజ్ భాయ్, రూప్ కుమార్ గారు అందరూ కలిసి సన్మానం చేస్తారు. త్వరగా ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు అలాగే వర్కౌట్ చైర్మన్ శ్రీధరెడ్డి గారు, రూరల్ శాసనసభ శ్రీధరెడ్డి గారు ఈ యొక్క మార్కెట్ కమిటీ సభ్యులకు సన్మానిస్తారు. మనుగోలు శ్రీధరెడ్డి గారు చైర్మన్ గారు, రాపూరు చంద్రశేఖర్ గారు వైస్ చైర్మన్ గారు, అలాగే భీమేంద్రెడ్డి సుధాకర్ గారు. దయచేసి డైరెక్టర్లందరూ ఒక్కొక్కరు రావాలి. భీమేంద్రెడ్డి సుధాకర్ గారు రైతులు రాసుకోవడం, అలాగే కొల్లూరు శైలజ గారు, శ్రీకొండం సురేఖ గారు, నెల్లూరు శైలజ గారు. దయచేసి ఒక మొత్తం వచ్చారండి, అందరూ రావాలి. దాసరి లక్ష్మి గారు, కర్ణ నిర్మల గారు, షేక్ రోషన్బీ గారు. దయచేసి ఒక్కొక్కరుగా డైరెక్టర్లు రావాలి. కుచ్చనపల్లి శివకుమార్ గారు, ఈగ సురేష్ గారు, కుప్ప ప్రసన్న గారు, ముక్కం శ్రీలక్ష్మణ్ గారు, కుప్పం ప్రసన్న గారు, ముక్కం శ్రీ సాయి లక్ష్మణ్ గారు, తాళ్ళూరు బాబు గారు, గురుకుల విజయలక్ష్మి గారు, పిఎస్సి కరివేపాలెం గారు, పిలిచిన దయచేసి డైరెక్టర్లు ఏఎస్సీ డైరెక్టర్ అందరూ పేరు పిలిచిన దయచేసి అందరూ ముందుకు రావాలి. ఓకే అక్కడ అయిపోయింది ప్రోగ్రామ్ అయిపోయింది. ఓకే ఫిరోజ్ భాయ్ శిష్య ఏమంటున్నారు మొత్తం పనిచేస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ ఏడీ గారు. దయచేసి ఇద్దరు కూడా వేదిక మీద వస్తున్నాం.